So I hope that there are two instances or one instances, doesn't matter. Okay, in your case there is one instance, right? No problem. Okay, I'll have to shut down this instances, but okay. See, Ansible కి ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ machine ది DNS కావాలి. Basically it needs to SSH into the machine. That's all it needs. The hosts that you are calling is called as inventory. Inventory is like not a Ansible term. It is normal general term. Okay, host inventory. అంటే ఏ హోస్ట్స్ మీద అది కావాలి అనేది యాన్సిబుల్లో దిస్ వన్. ఓకే, సో బట్ ఈ యాన్సిబుల్ రన్ చేయడానికి ఫస్ట్ కీ ఫైల్ ఈజ్ the key and most important file for running Ansible is basically it is cd playbooks. Okay, no. Okay, key file is ansible.cfg. Okay, దాని లోపట ఎన్నో ఉంటాయి, కానీ మనం లెట్ us see what are there in the ansible.cfg file. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫైల్ అనేది చూసుకొని పోతే ఇన్వెంటరీ ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి విల్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ వరీ, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్వెంటరీ ఫైల్. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీ ఫైల్ ఉంది. ఓకే, ఇంకోటి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ వి ఆల్రెడీ నో కాన్సెప్ట్స్, బికమ్. ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ అనే సెక్షన్లో ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ అనే సెక్షన్లో సూడో లాగా రన్ చేయాలి. అంటే వాట్ వీఆర్ సెయింగ్ ఈజ్ టు Ansible, run all our modules on the host machine as sudo. Okay, when you put something in ansible.cfg, it will be available to you globally. Okay, అంటే గ్లోబల్లీ అంటే ఆ ప్రాజెక్ట్ స్కోప్ లో యూ కెన్ పుట్ థింగ్స్ ఎట్ సెవెరల్ ప్లేస్, 3 places. ఓకే, బట్ లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే ఫస్ట్ కొంచెం తెలుసుకున్నాక వెన్ ఐ సే 3 places మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. బట్ one of that place is ansible.cfg, and if you make it ansible.cfg, it will be available to the 2 other places ekkadanna pettochu. All right. Okay, so we have ansible.cfg here. Okay, so don't worry, ఇప్పుడు ఇంత ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని చూసి మనం భయపడకూడదు. మనకి చాలా మటుకు నేను చెప్పేవి ఏంటి అంటే ఇండస్ట్రీ రెలవెంట్, దట్ ఈస్ నోబడి గోస్ బియాండ్ దీస్ థింగ్స్. బియాండ్ పోయినా వీ కెన్ ఫైండ్ అవుట్, ఓకే మనం ఇలా చేసే వాళ్ళము, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అంతే, దట్ ఈస్ ఇట్. ఓకే, సో ఇవన్నీ కంటే ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ అనే సెక్షన్ ఏంటి అంటే, బికాస్ వాట్ ఈస్ సూడో, వీ ఆల్రెడీ నో యూనిక్స్. వాట్ ఈస్ సూడో మీన్స్ ఇట్ విల్ బికమ్ యాజ్ ఎ రూట్, రైట్? ఓకే, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు నో. ఓకే, దాని తర్వాత బికమ్ యూజర్ మీన్స్ ఆ మిషన్ కి ఎస్ఎస్హెచ్ కాగానే ఇమీడియట్ గా యూ బికమ్ యాజ్ ఎ రూట్ యూజర్ అండ్ బికమ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇదేంటి, ఇది ansible.cfg ఫైల్. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఐ విల్ జస్ట్ టేక్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే, ఆల్రెడీ మనం కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే make a new project. Okay, so first of all I'll make a new project called teach Ansible. Okay, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక Ansible రోల్ ఫైల్, ఒక మంచి Ansible ఫైల్ ని తీసుకొని CFG ఫైల్ ని అక్కడికి వెళ్ళిపోతాను. ఓకే, cd teach Ansible. ఓకే, దాంట్లో మనకు కావాల్సింది ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండడానికి అంతా తీసేయడం బెటర్. ఓకే, సో వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ బికాస్ ఇట్ ఈస్ టూ మచ్. ఒక ఇన్వెంటరీ ఉంది, ఇవన్నీ ansible.cfg అనేది మనకి ఎట్లా దొరుకుతుందా?
Ansible.cfg నేననేది ఏంటి అంటే if you remember, let's go step by step to Ansible. So for most of the cases we need only inventory, we don't need this. ఇంకోటి Ansible కి very good documentation is Red Hat Ansible website. Ansible.cfg file configuring Ansible అనేసి ఇక్కడ ఉంది కదా. Okay, so basically Ansible, you can get a full list of environment configuration settings. Example file is available on GitHub. Okay, నేను ఇక్కడ నుంచి జస్ట్ కాపీ పేస్ట్ చేశాను నేను. ఆల్ రైట్, ఇవన్నీ కస్టమైజ్ చేయాలా ఇంత చేయాలా అంటే అవసరం లేదు. మెయిన్ థింగ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు SSH లో యూజర్, హోస్ట్, కీ, యూజర్ ఐడి, పాస్వర్డ్, అవి 5. దాని తర్వాత పోర్ట్ నంబర్, ఇవి మాత్రం బేసిక్స్. యాజ్ అవర్ నాలెడ్జ్ కీప్స్ ఇంప్రూవింగ్ వీ నీడ్ టు డెవలప్ అండ్ బిల్డ్ ఆన్ దట్ నాలెడ్జ్. బట్ ఈ మెయిన్ మాత్రం మర్చిపోకూడదు, బై హార్ట్ చేయాలి. Ansible-లో నేర్చుకోవాల్సింది ఏంటి? ఇన్వెంటరీ కావాలా. ఎందుకు అంటే ఫస్ట్ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ హోస్ట్స్ మిషన్ మీద నువ్వు ఇన్స్టాలేషన్ చేస్తున్నావో యూ నీడ్ టు నో దోస్ హోస్ట్స్ నేమ్. ఓకే, సో యూ కెన్ జస్ట్ క్రియేట్ ఇన్వెంటరీ ఆఫ్ ది Ansible మిషన్స్. ఓకే, అండ్ ఈ సెక్షన్ ఏదైతే చెప్తున్నానో బికమ్ మెథడ్, ప్రివిలేజ్ ఎస్కలేషన్ సెక్షన్ ఒకటి కావాలి అంతే. ఓకే, దట్స్ ఆల్ వీ నీడ్. సో ఇదంతా అవసరం లేదు. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్. ఇవన్నీ నోట్స్లో పెట్టాను నేను. ఓకే, ఐ హ్యావ్ పిట్ ఆన్ ద నోట్స్. ఓకే, గెలాక్సీ ఇవన్నీ అనవసరం ఇప్పుడు, ఎందుకంటే యాజ్ వీ లెర్న్ Ansible we will become this thing. So main thing is we just need the inventory file, we next need this one. Okay, so next నాకు కావాల్సింది ఏంటి అంటే how can I get into this one. Okay, cat, if I do cat tilde .ssh/config Ansible host ప్రసాద్ ఉందా ఇక్కడ? లేడు, ప్రసాద్ లేదు ఇక్కడ. grep on ప్రసాద్ to SSH AWS అని ఉంది. సో HSS AWS _ ప్రసాద్ అని పెడితే no. So we don't have my SSH key. So what I am doing is first na inventory lo I want to make sure that I can actually jump onto this machine is where the company, wherever company you work for, they will tell you this particular machine is there. We need to perform some installation not only on this machine, we might have to perform on 10 other machines. One machine. Okay, so what I'll do is I just need to get the connection here. SH client అన్నప్పుడు we will be able to get it here. Okay, so ఇది మిషన్లు ఏమన్నా అయినాయా మళ్ళా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైంది? పర్మిషన్ డినైడ్, కీ పేర్ నాట్ యాక్సెసిబుల్, దట్ ఈస్ వై ఇట్స్ ఆస్కింగ్ మీ ఫర్ ద పాస్వర్డ్. సో కీ లేకపోతే SSH defaults back to password. So basically that is what is happening here. So SSH/config అన్నప్పుడు కీ పేర్ మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ హోస్ట్ నేమ్ లో ఇది ఉంది, మేనేజ్డ్. ఓకే, దిస్ ఆర్ ప్రీవియస్ దిస్ వన్. what I'll do is you can give this, it doesn't matter, నీ ఇష్టం ఉన్న పేర్లు మీ ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకోవచ్చు. ఓకే, this doesn't matter, but your project manager or team leader will tell, okay, this is there. Or if you become a team leader, ఆర్గనైజ్డ్ గా పోవడం బెటర్. ఓకే, ఒక నేమింగ్ కన్వెన్షన్. సో వెతకడంలో మళ్ళీ మనకి ప్రాబ్లం రాక హజార్ స్క్రిప్ట్లు రాయకుండా we should be able to complete it into a clear this one. So strict host key checking,
equal to strict host key checking, strict host key checking, no. Okay. So what we have is basically Prasad di naku key unda leda chustunanu createkeypair.com. Okay. So SSH. So I don't know whether I am just setting up. లేకపోతే నేను EC2 యూజర్ తోటి వెళ్ళిపోతాను. ఓకే వెన్ డోంట్ వరీ SSH బట్ యూ గైస్ గో యాజ్ ప్రసాద్ ఓన్లీ. ఓకే EC2 hyphen user at the rate Control C. Okay, you understand, right? Hello. Okay. So ఇది నేను వెళ్తున్నాను ఒక మిషన్ కి కాబట్టి ఆల్ దట్ ఐ నీడ్ ఇస్ SSH లో ఎంట్రీ కావాలి మనకి అంతే కదా. ఓకే సో ఈ దీంట్లో వాట్ వీ నీడ్ ఇస్ బేసికలీ వీ నీడ్ SSH. So obviously I will go for vi tilde dot ssh slash config. సో వాట్ ఐ డూ ఇస్ ఒక కొత్తగా ఒక ఇన్వెంటరీకి ఒక కొత్త ఎంట్రీ కావాలి. సో మనం SSHలో ఏదో ఒక హోస్ట్ని విల్ టేక్ దిస్ హోస్ట్ ఇన్వెంటరీ. బెటర్ టు ఆర్గనైజ్ ఇట్ ఇన్ ది SSH. కాన్ఫిగ్ ఫైల్లో పెట్టాలి ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఆన్సబుల్లో ఆన్సబుల్లో కూడా పెట్టొచ్చు ఇవన్నీ ప్రాపర్టీస్. ఇక్కడ మనం ఏమంటున్నాము బేసికలీ ఈ హోస్ట్ కనెక్ట్గా ఈ పోర్ట్ నంబర్కి కనెక్ట్గా ఈ యూజర్ నేమ్ పోర్ట్గా స్ట్రిక్ట్ హోస్ట్కి చెకింగ్ నో అని ఎందుకు పెడుతున్నాను అంటే ఆ ఇనిషియల్గా మనం లాగిన్ అయినప్పుడు ఏమంటుంది యూ విల్ సే కెన్ ఐ గెట్ ఇన్ అనే ప్రాంప్ట్ వస్తుంది కదా. ఓకే అలా కాకుండా వీఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు దిస్ వన్. ఆల్ రైట్. సో వాట్ విల్ డూ ఇస్ హోస్ట్. నేను ఇది నా పేరు ఇది ఇట్ డజంట్ మ్యాటర్ బట్ ఆన్సబుల్ 1 అని పెడదాం. ఓకే కానీ నార్మల్గా ఏంటంటే వెబ్ సర్వరు డేటాబేస్ సర్వరు అపాచే సర్వరు అది పెడతారు. ఓకే సో దీనికి హాస్ట్ నేమ్ అనేది హోస్ట్ ఆన్సబుల్ 1 హోస్ట్ నేమ్కి మనం DNS నేమ్ ఇస్తున్నామా. ఓకే సో హోస్ట్ నేమ్లో బేసికలీ వీ కెన్ గివ్ ఐదర్ IP అడ్రస్ ఆర్ DNS నేమ్ డజంట్ మ్యాటర్. ఓకే as long as we can SSH into that IP address DNS నేమ్ ఇస్తే కొంచెం ఎక్కువ వర్క్. అది మళ్ళీ ఫస్ట్ DNS సర్వర్కి వెళ్ళి DNS సర్వర్లో దాన్ని IP అడ్రస్ ఏంది అని వెతికి తీసుకొస్తుంది. ఓకే దాని బదులు బెటర్ టు గివ్ ఇట్ యాజ్ ది నెట్వర్కింగ్లో వెళ్ళేసి విల్ గివ్ ఇట్ యాజ్ ది పబ్లిక్ IP అడ్రస్. పబ్లిక్ IP అడ్రస్ ఈడ ఉంది రైట్. యా సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ది హోస్ట్ నేమ్. పోర్ట్ వచ్చేసి 22 EC2 యూజర్ హోస్ట్ ఫైల్ వీ హ్యావ్ ఆల్రెడీ దేర్. స్ట్రిక్ట్ హోస్ట్ కీ చెకింగ్ లేకపోతే ఇట్ ఈస్ దేర్. ఓకే సో నేను జస్ట్ ఒకసారి ఫస్ట్ టెస్ట్ అవుతున్నాను SH Ansible 1. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ ఆల్రెడీ టాట్ యూ. ఓకే సో దిస్ ఈస్ నథింగ్ బట్ గుడ్ టు ఆల్వేస్ రిపీట్ చేయడం బెటర్. ఓకే ఆల్ రైట్. సో నేను ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇన్. సో నెక్స్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అంటే ansible.cfg. ఈ ansible.cfg ఫైల్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, మీ హోమ్ డైరెక్టరీలో ఉండొచ్చు. ఇట్ కెన్ బి అట్ యువర్ హోమ్ డైరెక్టరీ. This is all there in notes, so don't worry about it. Okay, it's all there in the notes. I'll tell you which notes. Or it can be in your project directory, or it can be in the etc directory. Okay, మరి ఇన్ని ఉంటే ఏది వెతుకుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు, లేదు ఈటీసీలో నేను కూడా పెట్టలేదు. ఓకే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ప్రాజెక్ట్ డైరెక్టరీ. Second preference will be given to your home directory. Third preference will be given to the etc directory. Okay, so okay, so the first preference will be given to
your home directory, next preference will be given, and third preference will be given to this one. So what do we need? ఓకే సో బేసికలీ ఇక్కడ మనకి ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ ఇక్కడ దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ మీనింగ్ ఏందో ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ నో రైట్ ఓకే ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ లేకపోయినా పర్లేదు బికాస్ ఇట్ విల్ దెన్ రన్ యాజ్ ఇండివిజువల్ యూజర్స్ ఈ ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ కెన్ బి పుట్ ఎట్ 3 డిఫరెంట్ లెవెల్స్ అన్నాను బట్ రైట్ నౌ ఐఎమ్ టీచింగ్ యూ ansible.cfg అండ్ ఇన్వెంటరీ ఓకే ఈ ఇన్వెంటరీ అనేది ఏంటి అంటే నేను ఈ ఇన్వెంటరీ బదులు ఈ ఇన్వెంటరీ ఫైల్ కూడా నీ ప్రాజెక్ట్ లొకేషన్లో పెట్టుకోవడం బెటర్ ఓకే ఆ ఇన్వెంటరీ ఫైల్ని ఏమన్నా అనొచ్చు సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ విఐ సపోజ్ ఐఎమ్ సెయింగ్ వెబ్ హోస్ట్స్ ఓకే వెబ్ హోస్ట్స్ దాని లోపల ఏం ఎంట్రీ ఉండాలా ఇఫ్ యూ బికాస్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎనీ ప్రాపర్టీస్ ఆన్ Ansible whatever is that ఆ షార్ట్ కట్ పేరు ముదు దట్ వీ హ్యావ్ గివెన్ ఏలియాస్ కదా Ansible 1 అనేది అది పెట్టాలి ఏదైనా పెట్టవచ్చు ఆ హాస్ట్ ఇన్వెంటరీకి కానీ Ansible షుడ్ బి ఏబుల్ టు SSH ఇన్ టు దట్ నేమ్ యూజింగ్ దట్ నేమ్ అది ఎలా టెస్ట్ చేస్తాం మనము SSH Ansible 1 వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఓకే దట్ ఈస్ హౌ Ansible విల్ ఆల్సో డూ అది ఏం చేస్తుంది అంటే Ansible వాట్ ఇట్ డూస్ ఇస్ Ansible 1 పెట్టేసి ఇప్పుడు నీకు ఇన్స్టాల్ చేయాలంటే వాట్ ఈస్ ద CentOS మీద మీకు ఏం నేర్పించాను వాట్ షుడ్ యూ డూ ఎం రైట్ అది రన్ ద కమాండ్స్ ఆన్ యువర్ బిహాఫ్ ఓకే ఆల్ రైట్ సో దిస్ ఈస్ ది Ansible ఇన్వెంటరీ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విఐ హోస్ట్ ఇన్వెంటరీ you can give any name but something inventory అని పెట్టడం బెటర్ ఎందుకంటే మీకు గుర్తుంచుకోవడానికి ఓకే ఆర్గనైజ్డ్ గా ఉంటే ఇవన్నిటి మీద చేసేసి మనం ఆటోమేషన్ మీద ఎక్కువ ధ్యానం పెట్టవచ్చు అందుకే ఓకే సో ఇక్కడ మనం వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ cat ansible.cfg ఓకే సో vi host inventory okay vi host inventory escape host inventory లో ఇది ఇంకోటి ఏంటంటే లేబుల్ మీన్స్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫర్ వన్ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అని పెడతాను ఓకే ఇది Ansible 1 అయిపోయింది రైట్ సో ఇక్కడ ఫర్ నౌ అదేంటి అంటే ఒక లేబుల్ ఓకే సో 2 కాన్సెప్ట్స్ ఐ హ్యావ్ టాట్ యూ Ansible.cfg ఫైల్ దాని లోపల బొచ్చడు ఉంటాయి ఏవేవో ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఇన్వెంటరీ ఫైల్ అంటే నీ హోస్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడుంది లొకేషన్ అదొకటి ఇంపార్టెంట్ ఇంకోటి ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ అంటే Ansible రన్ అయినప్పుడు మిషన్స్ మీద వాట్ షుడ్ ఇట్ రన్ యాజ్ ద EC2 యూజర్ ఆర్ షుడ్ ఇట్ రన్ యాజ్ రూట్ అఫ్ కోర్స్ నీకు ఆ EC2 యూజర్ వాడు sudoలో లేకపోతే ఇట్ కాంట్ but assuming that user is in the sudo this one then it should be in the root you got it right hello okay adi so vi host inventory yeah okay so ఈ vi host inventory వచ్చేసాక మనకి ఏం చేయాలి Ansible -m Ansible లో why is Ansible this one అన్నప్పుడు ఇప్పుడు మనకు గుర్తుందా మనం ఏమేం చేసాము ప్యాకేజ్ లో ఎం వి యూజ్ ఎం రైట్ Ansible ప్రొవైడ్స్ డిఫాల్ట్ మాడ్యూల్స్ అన్నమాట సంబడి హ్యాస్ రిటర్న్ దట్ మాడ్యూల్ చాలా మటుకు 99.99% ఆఫ్ యువర్ వర్క్ ట్రై టు యూజ్ ఇన్బిల్ట్ Ansible మాడ్యూల్స్ లేదు అంటే ఐదర్ యూజ్ షెల్ కమాండ్ అంటే జస్ట్ లైక్ యూ రన్ యువర్ కమాండ్ ఇట్ విల్ రన్ ద కమాండ్ ఓకే or you can write your own module but that is a very advanced skill that is like you need to నీ own module రాయాలి అంటే నీకు పైథాన్ రావాలి ఓకే పైథాన్ లో హుక్స్ ఉంటాయి then you should be able to write your own module ఓకే ఎనీవే సో Ansible -m అనేది కమాండ్ మాడ్యూల్ సో కమాండ్ మాడ్యూల్ Ansible ని చూస్తున్నాం అనుకో కమాండ్ మాడ్యూల్ ఇదేంటంటే వీఆర్ నాట్ రైటింగ్ ఏ ప్లే బుక్ ఎట్
Okay, Ansible built-in command module లో it will execute a command on the machine. Okay, ఓకే. సో దీని లోపల ఏమేమి ఉంది కమాండ్ మాడ్యూల్లో? ఓకే, ఏ కమాండ్ అంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆన్సబుల్ కూడా ఇట్ ఈస్ ఈ కమాండ్ లైన్ లో అందరూ దే విల్ ఫాలో నేను చెప్పినట్టుగా యూనిక్స్ కన్వెన్షన్సే వాడతారు. ఓకే, సో ఇది ఇంత పెద్దగా వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? 5+ పెట్, సో దట్ లైక్ ఒక్కొక్క పేజ్ మనము కొంచెం నిదానంగా చదువుకోవచ్చు. ఓకే, నాకు ఇక్కడ ఏం కావాలి? ఆ కమాండ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఐఎమ్ లుకింగ్ ఫర్. మర్చిపోయిన ఆర్గ్యుమెంట్స్. సో -a మాడ్యూల్ ఆర్గ్స్, -m మాడ్యూల్ నేమ్. ఓకే, దాని తర్వాత -p -b -t ఇది దీస్ ఆర్ కొంచెం అడ్వాన్స్ స్కిల్స్. ఓకే, సో బేసికలీ Ansible -m కమాండ్ -a ls -l. ఓకే, అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? Ansible హోస్ట్ పేరు అడుగుతుంది. ఓకే, ఆల్ ఓకే, డబుల్ కోట్స్, దట్స్ ఆల్ దట్ ఇస్. ఇట్స్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దిస్ వన్. అన్రీచబుల్ అని ఉంది. ఎందుకు? It's taking as a Unix admin. ఉంది కాబట్టి. ఓకే, ఎందుకు అంటే కెన్ యూ గైస్ టెల్ మీ వాట్ ఈస్ రాంగ్? ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు, ఇట్ కెన్ బి దట్ వీఆర్ పాయింటింగ్ టు ద రాంగ్ హోస్ట్స్. ఐఎమ్ పాయింట్ Ansible సాండర్ అనే హోస్ట్ కి పాయింట్ చేశాను, కానీ నేను ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఐఎమ్ ఇన్ దిస్ వన్, టీచ్ Ansible డైరెక్టరీలో ఉన్నాను. ఓకే, దట్స్ ఫైన్. ఐఎమ్ యూ వాచ్ ద ఎర్రర్స్ దట్ ఐఎమ్ మేకింగ్. దీస్ ఆర్ ద ఎర్రర్స్ దట్ ఎవ్రీబడి విల్ మేక్, most of the people. Okay, all right. Those who are beginning to learn will make this kind of errors. Right. So host inventory can be anything. Absolute path anna undochu, relative anna undochu. Okay. And ikkada నాకు కావాలి. Okay. ls అనేసి. So basically what we need is the host inventory file. Okay. So host inventory file అనేది we should be able to get into this one. Okay, so it has gone, and ఆ దాంట్లో ఏం లేవు కాబట్టి the in that file maybe it didn't do print anything. Okay, so ssh ansible 1. ఇంకొక ట్రిక్ అని కాదు, SSH అయితే మనం ఇప్పుడు ఈ మిషన్ లోపలికి వెళ్తున్నాం, కరెక్టేనా? Yes. But I want to execute a command without going into the machine. Okay, that is fine. Okay, so ఇప్పుడు now I am running the command as ls -l. Now I should see a file in that directory. Okay, see, now I am seeing my file in that directory. So what has So happened this is file is in the remote system? modules లో నేను చూడాలి ఎందుకో అనేసి. It is actually pointing to 2.7 for in my case. I'll fix it later. Okay. Warning platform is using the discovered Python interpreter, but future installation of another platform Linux. Okay. All right. So inkoti ee host inventory can be anything. Din lopata I can call it as web. Okay. And ఇది ఉంది చూడు, it can be on many different places also. Okay, you got it right? Yeah.
Okay, so basically, then is cryptographic deprecation warning. Python 2 is no longer supported by Python core. Parledu. Using discovered Python, but future installation of another could change the meaning of that path. Parledu. That is fine. As long as that is there, I don't think Ansible requires any other path. It is it is doing it, but should Python be there on the hosts, Chudu? Should Python be there on hosts for Ansible? Okay, it can anta. It does require Ansible, even I didn't know. It does require Python on the okay. So right now we have done connectivity. What I want you guys to do is set up your host inventory. Okay, ఇంకోటి ఈ host inventory can be anything. Okay, ఇదే thing it can be here. Okay, ఈ Ansible అనే command. That's all I taught you today. Okay, and it can take each individual host also. That command, as long as it can find it in the inventory file. And ఈ ఇన్వెంటరీ ఫైల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్వెంటరీ ఫైల్, ఎందుకంటే ఇక్కడ బల్క్ ఆఫ్ ద వర్క్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ ఆన్సిబుల్ వన్ ఇదేమో లేబుల్. ఓకే, ఆన్సిబుల్ వెబ్, ఆన్సిబుల్ ఆల్ అనేసి. సో ఇక్కడ ఆన్సిబుల్ 2 అని కూడా పెట్టుకోవచ్చు నేను. అప్పుడు ఏమవుతుందంటే ఈ మిషన్ మీద కూడా కమాండ్ రన్ అవుతుంది అది. Now how will I get into Ansible 2? Let me just go to test all users, networking details పెడితే. Okay, so we have the public IP address. Okay, so then we have vi tilde dot ssh slash config, and then we should be able to get it as this one. Okay, 1 2 3 4 5 6. So basically we have 6 yy. సో ఇక్కడ తీసుకుపోయి (138) and then Ansible 2. Yeah, so if I do this one here, ఇప్పుడు Ansible all లో నేను ఇది పెట్టాను, రైట్? ఓకే, all right, so now we got Ansible 2. ఓకే, రెండు మీద రన్ అయింది కమాండ్. ఓకే, రెండింటి మీద కమాండ్ రన్ అయింది. ఒక దాంట్లో ఫైల్ ఉంది, ఇంకో దాంట్లో ఫైల్ లేదు. సో ఐ హ్యావ్ టాట్ యూ 3 different things today. To summarize, I have taught you Ansible అనే కమాండ్, ansible.cfg ఫైల్, ansible inventory. ఈ రెండింటిని మనము we should be able to get into this one. Clear guys, right? దీంట్లో ఏమైనా doubts in this, please ask. Any doubts on inventory, any doubts on Ansible command and ansible.cfg? Tell me. If we do a practical, we'll get there. Now what I want you guys to do is, మీ దగ్గర 2 మిషన్లు ఉంటే 2 మిషన్లు రన్ పెట్టి ఒక హాస్ట్ ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేయి. ఓకే, I think the requirements are already there. I have put it in this Google Docs.
So basically, what do we have here? Ansible Sander. This is ఇది లేదా ఇది ఓకే ఐ థింక్ ఐల్ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ డాక్యుమెంటేషన్. ఓకే బయట ఉన్నట్టున్నాయి. ఓకే లోపలికి తీసుకెళ్ళాలి. ఓకే సో చాప్టర్ 1లో చాప్టర్ 5 ఇది. చాప్టర్ 5 ఎందుకు వచ్చాము అప్పుడే? చాప్టర్ 1 అయిపోయింది. Chapter 1. Okay, this is chapter 1. I don't think I have notes. I thought I have notes of 4 and 5 only. I didn't make notes on chapter 1 and 5. I will make it. Okay. So, basic thing in Ansible is, okay, what I want you to do is, if మీ దగ్గర ఎన్ని మిషన్లు ఉన్నాయా ఇప్పుడు క్లౌడ్ మీద కరెంట్ గా? I have two. Two machines. Okay. So if you have two machines, దాంట్లో ప్రసాద్ ఆ ఎస్ఎస్హెచ్ కనెక్టివిటీ మీరు ఇక సార్ట్అవుట్ చేయండి. ఇక సార్ట్అవుట్ చేయలేకపోతే EC2 యూజర్ పెట్టేయండి. ఓకే, ఐ విల్ నాట్ టీచ్ యూ అగైన్ హౌ టు క్రియేట్ SSH కాన్ఫిగ్ ఫైల్. SSH కాన్ఫిగ్ ఫైల్లో ద ఎండ్ రిజల్ట్ ఎలా ఉండాలి అంటే మీరు ఏమన్నా చేయండి, మీ వాట్ ఎవర్ యూ డూ, ఒక హోస్ట్ పేరు, దిస్ ఈస్ లైక్ వాట్ ఎవర్ ద నేమ్ దట్ యూ గివ్, కాల్ ఇట్ యాజ్ Ansible 1. ఎందుకంటే అందరికి తెలుస్తుంది కదా. ఒకటేమో కాల్ ఇట్ యాజ్ Ansible 1, నెక్స్ట్ సెకండ్ మిషన్ పేరు Ansible 2 అంతే. లేకపోతే దాని పేరు ఇదే పెట్టండి. శాండర్ది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఎక్సర్సైజ్ ఆయన ఇలా చేస్తాడు, manage.ansible1.com. ఓకే, సో manage.ansible2.com, క్రియేట్ 2 hosts. ఓకే, you just need to be able to connect to SSH. Okay, first requirement. Okay, SSH, you should be able to SSH onto machines. This is not Ansible requirement. This is just SSH requirement. You should be able to SSH onto machines. Manage.ansible.1 లేకపోతే ఇలా కాదు, managed 1 పెడదాం. ఆయన ఇట్లా అంటాడు, managed 2 అంటాడు. Ansible 2 వద్దు, managed1.ansible.com. Okay, you should be able to SSH on the machines managed1.ansible.com, managed2.ansible.com. You should be able to SSH on the machines managed1.ansible.com, managed2.ansible.com. Okay, and then second thing that you need to do is be able to add this to add 1 and 2 to all hosts. Okay, next add 1 to web hosts. Okay, add 2 to file hosts. Okay, and then test it. And then test it. Okay, నేను ఒక ఎగ్జాంపుల్ కమాండ్ చెప్తాను. ఓకే, అది మీకు కావాలి కాబట్టి. ఓకే, బట్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కమాండ్ ఎలా కడుతున్నాము, ఎందుకు కడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us go over it once more. Ansible లో వాట్ వీ వాంట్ ఈస్ వీ వాంట్ ఎగ్జిక్యూట్ ఏ మాడ్యూల్. సో దానికోసం వాడు ఏమన్నాడు, -m మాడ్యూల్ నేమ్. కమాండ్ మాడ్యూల్ ఏంటంటే just like a Unix command, it will execute a command on the machine. Okay, it will not do anything, but it will execute a machine. So basically Ansible all -m command -a అనేది basically ls -l.
Okay, that is all that we knew it. Ansible అనే command ఇది. Okay. So we are executing Ansible. దీంట్లో explanation కొంచెం ఇవ్వాలి. Okay. So Ansible all low. What is it that you need? Ansible all low. All is the host inventory. All equal to host inventory. Okay, all equal to host inventory or name of the host. Name of the host minus m అనేది command module. Okay. Command is the name of the module. Command is the name of the module. Next వచ్చేసి a is ls minus l అనేది just nothing but a simple Unix simple file listing command. కరెక్టా? అర్థమైందా ఇది? Yeah. Clear, right? Okay. So నేను నీకు ఇవి ఇచ్చేస్తాను. We need that configure properties, right? ఏం ప్రాపర్టీస్ ఆడ? Ansible properties. Ansible.cfg. అంటే యా బేసికలీ దిస్ వన్ ఫస్ట్ ఇది దిస్ ఈస్ ద థియరీ, కొంచెం థియరీ బిట్. యాక్చువల్లీ నేను నోట్స్ చేశాను కానీ సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఓకే, థియరీ బిట్. దాని తర్వాత ansible డాట్ cfg ఫైల్, యూ నీడ్ ansible డాట్ cfg ఫైల్ should be in your project directory for now. Okay, should be in your project directory. It can be on home directory or in etc directory or in The Cygwin. Okay, it can be ansible.cfg should be in your project. It can be in your home directory or in the /etc directory. Okay, and ante. Okay, ansible command minus n all is equal to on the name of the hem. ఇది ఒకటి కౌంటర్ గా ఉంది. బేసికలీ ఏంటి అంటే Ansible లో హోస్ట్ ఎక్కడ పెట్టాలి అనేది ఒకటి క్లియర్ గా లేదు నాకు కూడా. ఎందుకంటే వాడు ఇక్కడ ఏమంటాడు, యూసేజ్ అన్నాడు, ప్యాటర్న్ అన్నాడు. సో ఈ హోస్ట్ ది ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ అనేది ఏంది? హోస్ట్ ప్యాటర్న్. సో థియరిటికలీ యూ కెన్ ఆల్సో రన్ లైక్ దిస్. నాకు ఇలా నేర్పించారు కానీ డాక్యుమెంటేషన్ ప్రకారం ఇలా రన్ చేయడం బెటర్ ఏమో. ఓకే, సో ఫస్ట్ సెటప్ యువర్ హోస్ట్ ఇన్వెంటరీ. ansible.cfg ఫైల్లో వీ హ్యావ్ టాట్ యూ ఓన్లీ 2 things. ansible.cfg ఇన్వెంటరీ లొకేషన్ ఎలా ఉండాలి, ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ ఎలా ఉండాలి, ఇది కూడా మీకు కావాలి. యూ నీడ్ దిస్ లైన్. Okay, so example ansible.cfg, you need it. So basically ikkada privileged escalation become method become this one anedi ikkada undi. Okay. So this is the default, this one theory. Ansible.cfg should be, it can be in home directory or in etc. Example ansible.cfg file. Inventory file. Inventory file contains, inventory file inventory file contains hosts which should be SSH resolvable. Okay, hosts which should be SSH resolvable. Okay, so example కావాల్సింది ఏంటి? ls లో మనకి vi host inventory. Okay, so this is the host inventory. So that is should be like DNS resolvable undali ante. Inventory file should contain hosts which should be SSH all. Okay, example inventory file.
Example inventory file. Okay, clear, right? Yeah. Okay. Example inventory file and assignment exercise. First, prastaniki, you can run any command. Okay, that is it. This will be the lab assignment. Okay. The theory ansible.cfg file uh, is what ansible.cfg file is what Ansible looks at for getting the inventory and for privileged escalation. Okay, can be in this need not this can be in the file. This can be in the file, but it can be anywhere. ఓకే సో ఇక్కడ ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ బదులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేస్తే ఆన్సిబుల్ -m కమాండ్ నేను ఇప్పుడు హోస్ట్ ఇన్వెంటరీని మార్చేస్తే ఓకే ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్ హోస్ట్ ఇన్వెంటరీ ఫైల్ టు హోస్ట్ ఇన్వెంటరీ 1 కొంచెం కన్ఫ్యూజింగ్ నాకు కూడా కన్ఫ్యూజింగ్ అయింది బట్ ఐఎమ్ హియర్ టు కానీ ఏం లేదు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే హోస్ట్ ఇన్వెంటరీ ఉండాలి వై అక్కడ మనం ఇన్స్టలేషన్ జరుపుతున్నాం కాబట్టి అక్కడ మనకి హోస్ట్ ఇన్వెంటరీ ఉండాలి అది మెయిన్ పాయింట్ ఓకే హోస్ట్ ఇన్వెంటరీ 1 okay so basically that is simply equal to ansible -m and then that is the okay but can be elsewhere okay if these are the two options ఒకటి ఏంటి అంటే కమాండ్ మాడ్యూల్ ఇంకోటేమో మైనస్ ఇన్వెంటరీ ఫైల్ ఇఫ్ యూ వాంట్ ఇన్వెంటరీ ఫైల్ డోంట్ ట్రై టు బై హార్ట్ ది ఆప్షన్స్ బట్ ఇన్వెంటరీ ఫైల్ నేను నా ఇష్టం ఉన్న ఇన్వెంటరీ ఫైల్ పెట్టుకుంటాను ఒక టెంపరీ ఒక క్విక్ టెస్ట్ కోసము నాకు ఆన్సబుల్ ది సిఎఫ్జి ఫైల్లో పెట్టను అంటే దెన్ యూ కెన్ జస్ట్ డూ విత్ మైనస్ ఇన్వెంటరీ అనేది ఆ ఆప్షన్ వెతుక్కుంటే చాలు మనకి ఓకే పై ప్లస్ సో ఇక్కడ ఏముంది ఇక్కడ బేసికలీ ఐ ఇన్వెంటరీ అనేసి ఇక్కడ ఉంది ఆ డాక్యుమెంట్ ఏమో ఉంటుంది ఓకే inventory file specify inventory host path or a comma separated host list okay host path inventory file or comma separated host list అన్నాడు అప్పుడు ఏంటి కామా సపరేటెడ్ హోస్ట్ లిస్ట్ అంటే అది ఇన్వెంటరీ ఫైల్ లోపలికి వెళ్ళి చూస్తుంది అన్నమాట మీనింగ్ అర్థమైంది కదా ఓకే సో వీ షుడ్ బట్ ద మెయిన్ థింగ్ ఇస్ దిస్ ప్రాక్టీస్ తోటి వస్తాయి ఇవి ఓకే కానీ ఫస్ట్ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్ దెన్ యూ విల్ టేక్ బిగ్గర్ స్టెప్స్ okay so basically we have a theory here and then we will go for the lab here okay so Abhijit where is your installation coming to Ansible line the installation idantlo SSH line Ansible line hello He's sharing the screen. he's sharing the screen okay This is happening since 20 minutes. ఇంకా అట్లనే ఉందా అది ఇది బిల్డింగ్ వీల్ ఫర్ Ansible అని వస్తుంది. ఓకే బిల్డింగ్ వీల్ ఫర్ Ansible ఓకే గుడ్ ఓకే వీల్ బిల్డ్ అవుతుంది ఓకే అచ్చా నువ్వు పిప్ ఇన్స్టాల్ Ansible అని పెట్టేస్తావా ఓకే పైథాన్ 3 తోటి బిల్డ్ చేసేది ఉండే సరేలే పర్లేదు ఏదో ఒకటి విల్ గో విత్ 2 ఓన్లీ నాది కూడా 2నే ఉన్నట్టుంది వర్జన్ ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు టైం లేదు ఓకే సో ఇప్పుడైతే బేసికలీ ఇది ఉంది ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇన్వెంటరీ ఫైల్ అనేది ఓకే should be SSH resolvable okay example inventory file is simply equal to control okay -i host inventory and then that is simply equal to lab so that is we should be able to SSH onto the machines manage1 manage2 example.com
add one to all hosts, add one to web hosts, add two to file hosts, and then run any command on different one on file and another command నీ ఇష్టం ఉన్న కమాండ్ మీకు ఏవైతే ఈ యూనిట్స్ లో ఉన్నాయో ఆ కమాండ్ ని అండ్ రన్ సింపుల్ కమాండ్స్ చూస్ చేసుకోండి ఎల్ఎస్ఓ ఎల్ఎస్ మైనస్ ఎల్ఓ లేకపోతే క్యాట్ లేకపోతే సిఓ మీ ఇష్టం ఉన్నది ఓకే రన్ అండ్ అనదర్ కమాండ్ ఆన్ ది all hosts okay try to run one command on one of the hosts ప్రాక్టీస్ వస్తుంది ఇట్లా చేస్తే ఆన్ ద హోస్ట్ బై ఓకే ఎంత ప్రాక్టీస్ చేస్తే మైండ్ కి అంత అది వస్తుంది అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటి అంటే ఇది ఆన్సబుల్ సర్టిఫికేషన్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నా దేర్ ఆర్ సమ్ 80 to 90% ఆఫ్ మనం జాబ్ రిక్వైర్మెంట్స్ కోసం ఏది కావాలి మెయిన్ థింగ్ ఏంటి పోస్ట్ ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేయడం రావాలి అండ్ ఎట్ ఎ మినిమం లిస్ట్ ఓకే షేర్ one okay then we share it get a link change to anyone with this link done copy link done yeah so that is there yeah so do it cheyandi okay it will take about 30 to 35 minutes abhijit you wait until meanwhile a ssh configuration create chesko manchiga nu all right hello abhijit hello is it drop Yeah, abhijit hello. I'm there. ఇన్స్టాల్ అయ్యే లోపల SSH కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకో మంచిగా అంట ఓకే అన్న అది మన దాని నుంచే కదా యా విజువల్ స్టూడియో కోడ్ నుంచి ఆ విజువల్ స్టూడియో కోడ్ నుంచో మాన్యువల్ గానో ఆ స్టాండ్సా కరెక్ట్ గా వచ్చి అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ SSH కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడం ఆన్సబుల్ వాడే వాళ్ళకి ఓకే ఆల్ రైట్ ఆ స్టాండ్సా కాపీ చేసేసి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో హోస్ట్ పేరు పెట్టి అవి చెయ్యి ఓకే ఆల్ రైటా ఓకే సరే okay take about 30 minutes venkat you are clear with requirements right it will take some time నేను ఫస్ట్ టైం 30 minutes అయింది నాకు కూడా ఆ మైండ్ కి అసలు ఏంటి అర్థం కావడానికి బట్ ఐఎమ్ దేర్ హెల్ప్ యూ బట్ ఒక మీరు 30 minutes స్పెండ్ చేస్తే దెన్ ఐ కెన్ హెల్ప్ యూ రైట్ ముందే హెల్ప్ చేసేస్తే యూ విల్ నాట్ గ్రో ఓకే ఆల్ రైట్ యా ఓకే 30 minutes you take help I'll time out in 30 minutes correct okay got guys clear Okay. Yeah, and I put some examples there so you can easily.
హలో హలో అన్న